ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్‌కి సంబంధించి మనకైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకైతే ఆక్షన్ ఎప్పుడు జరుగుతుందో మనకైతే ఎగ్జాక్ట్‌లీగా మనకైతే ఒక లీక్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి సో అప్డేట్ ఏంటి అండ్ మనకైతే ఎప్పుడు ఆక్షన్ జరిగే అవకాశం ఉందో అని మీకైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నాను కాబట్టి సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్‌లో చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ మీకైతే మళ్ళీ అయితే చెప్తున్నాను. సో ఎవరైతే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే 7 జాయిన్ అయితే అవ్వండి. సో పీకేఎల్ 11కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ నేనైతే అక్కడైతే ఇస్తున్నాను కాబట్టి సో ఎవరైతే జాయిన్ అయితే అవ్వలేదో సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. 7 వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్ ఇక మనం లేచకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. సో ముందుగా చూసుకోండి మాత్రం సో మనకైతే పీకేఎల్ 11 ఆక్షన్ మనకైతే జూలైలోనే జరగాలి. కానీ మనకైతే యూపీకేఎల్ లీగ్ వల్ల సో మనకైతే కొంచెం పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. సో మనకైతే ఎందుకంటే మనకైతే తెలిసిందే సో మనకైతే యూపీకేఎల్ వచ్చేసి మనకైతే ఫస్ట్ సీజన్ అయితే ఆడబోతున్నారు కాబట్టి సో దాని కారణంగా సో మనకైతే కొంచెం పీకేఎల్ వచ్చేసి సో పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకైతే ఆక్షన్ డేట్ విషయానికి వస్తే మాత్రం సో మనకైతే ఆగస్ట్ 15 నుంచి మనకైతే 20 లోపు సో మనకైతే పీకేఎల్ 11 ఆక్షన్ అనేది పక్కా జరుగుతుందని మనకి కన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి సో ఫైనల్ వచ్చేసి మనకైతే ఆక్షన్ అయితే వచ్చేస్తుంది కాబట్టి సో నెక్స్ట్ మంత్ మనకైతే ఆగస్ట్ 15 నుంచి ఆర్ మనకైతే 20 లోపు సో మనకైతే ఈ మధ్యనే మనకైతే పీకేఎల్ 11 ఆక్షన్ అయితే జరగబోతుంది కాబట్టి సో ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో సో మీరు కింద కామెంట్ చేయండి అండ్ ఈ ఆక్షన్లో సో మనకైతే ఏ ప్లేస్ రావచ్చు అనేది అది కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.